అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు బీజేపీ సంబంధించి ఆయన కూడా జాయిన్ అవుతారు. ముందుగా బొల్ల మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లా చూస్తారు ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్? కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడారు. సో కాళేశ్వరం విషయంలో మరొక వ్యక్తి బీజేపీలో కేవలం ఒకే ఒక వ్యక్తి మల్కాజ్గిరి ఎంపీ గతంలో హుజరాబాద్ ఎమ్మెల్యేగా చేశారు బీజేపీ పార్టీ నుంచి, మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు కాళేశ్వరం నీటిపై కావచ్చు, గోదావరి నీటిపై కావచ్చు, వరద జలాల గురించి కావచ్చు మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? అంటే రాజేందర్ గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది ప్రధానం కాదు. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలలో చేయాల్సిన విషయాల గురించి, తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఒక నాయకుడిగా వారు చెప్పడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో రైతాంగం ఒకవైపు వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే, మనకు అవకాశం ఉన్న కాళేశ్వరం నుంచి కన్నెపల్లి పంపుని హౌస్ ని ఆన్ చేసుకుంటే దానివల్ల ఒడిసిపట్టి ఏ రోజుకు ఆ రోజు వస్తున్న వరద నీరుని డ్యామ్ లో నింపుకొని, కాలువల ద్వారా చెరువులు నింపుకొని గ్రౌండ్ వాటర్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి దీన్ని ముందు చూపుగా తెలంగాణ రైతాంగానికి తాగునీటి సమస్య తెలకుండా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతృత్వంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పంపుని విజిట్ చేయడం జరిగింది. దానికి అనేక రకమైన అవరోధాలు అడ్డుసించారు. అయినా అన్నిటిని అధిగమించి మేము ఆడికి చేరుకొని ఆ పంపుని కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని మసిపూసి మారడికాయ చేసి అది పనే చేయదు అని చెప్పి బుకాయించడానికి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 2 రోజులు 3 రోజులుగా అనేక రకమైన ప్రయత్నాలు చేశారు. కానీ నిన్న సాయంత్రం రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు, తెలంగాణ ప్రాంత రైతాంగ సమస్యల్ని, రేపటి కష్టాలని అధిగమించడానికి కావాల్సిన తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ ప్రాజెక్టుని ఇప్పుడు వాడుకుంటేనే బాగుంటది, దీనివల్ల మీరు ఆన్ చేయడం మూలన వచ్చే నష్టం ఏం లేదు, అది మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి బహిరంగంగా రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ చెప్పింది. ఇంతకంటే చెంపపెట్టి సమాధానం ఏం కావాలి ప్రభుత్వానికి? ప్రభుత్వం అవగాహన లేకుండా అనుభవం లేమితో మాట్లాడుతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడితే నాకు అవగాహన లేదు, నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి తప్పించుకోకపోయాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి అకస్మాత్తుగా ఢిల్లీలో లాబింగ్ చేసి నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన చేసింది ఏముంది? మా దగ్గర ఒక కాలువ కట్ట తెగిపోతే, మా కోదాడ నియోజకవర్గంలో కాలువ కట్ట తెగిపోతే ఆ కాలువ కట్టని రిపేర్ చేయడానికి చేత కాలేదు, దానివల్ల పంట నష్టపోయింది, 2 నెలలు పడవ పెట్టారు. అటువంటి అవగాహన లేని మంత్రి ఉండటంతో, అనుభవం లేని ముఖ్యమంత్రి ఉండటంతో రేపటి భవిష్యత్తులో వస్తున్న కరువు కాటకాల వల్ల ఈ రైతాంగం, ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అటువంటి ప్రమాదం రాజకీయాల కోసం రైతాంగాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం బాగుండదు అని చెప్పేసి ఈ రోజు రాజేందర్ గారు మాట్లాడింది నిజంగా స్వాగతించదగ్గ విషయం. ఇక్కడ పార్టీలు కాదు, రాజకీయాలు కాదు, జెండాలు కాదు, మన తెలంగాణ ప్రజానికము ఏ రకంగా మేలు ఉండాలి, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని ముందస్తుగా భవిష్యత్ ప్రణాళిక చేసుకొని సాంకేతికంగా మనం ఆలోచించాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఉంది. ఆ క్రమంలోనే రాజేంద్ర గారు మాట్లాడారు, తప్పకుండా స్వాగతించాల్సిన విషయం. అంటే ఇప్పుడు మల్లన్న గారు వాస్తవానికి బీజేపీకి ఒక విధానం ఉంది, కాళేశ్వరం